అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ భైరవ దోషం ఆఖరి భాగం. రచన రాజా గారు. మరి ఇప్పటి వరకు జరిగిన కథ విందామా? హాయిగా ఉంటున్న కమల సుందరం కుటుంబంలో కోదండం బాబాయ్ వచ్చి తిష్ట వేస్తారు. ఎన్నాళ్ళైనా వదలకుండా భయంకరమైన రీతిలో తింటూ ఉంటాడు. అతన్ని మేపలేక ఉద్వాసన చెప్పడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు ఆ దంపతులు. ఆయన భార్యకు సీరియస్గా ఉందని టెలిగ్రామ్ తెప్పిస్తారు. ఆ తర్వాత అతగాడు ఫోన్ చేసి కనుక్కుని ఏళ్ల చేత మరింత డబ్బు ఖర్చు పెట్టిస్తాడే కానీ అస్సలు కదలడు. మరి అటువంటి సమయంలో తర్వాత ఏం జరిగిందో మనం ఈ భాగంలో వింటాం. డైనింగ్ టేబుల్ మీద ఒక 4-5 కిలోల బియ్యం ఉంటాయి. కమల ఏరుతూ ఉంటుంది. ఓబీలోంచి కారు హారన్. కమల తల తిప్పి చూస్తుంది. చేతిలో చిన్న కుక్క పిల్లతో విమల ఎంట్రీ. అక్క, అరే విమల, అదేమిటే ఒక్కదానివే వచ్చావు? అమ్మ నాన్న రాలేదా? లేదే, ఎందుకో సడన్గా నిన్ను చూడాలనిపించింది. తెలిసిన వాళ్ళ కారు ఇటే వస్తుంటే ఎక్కేశాను. మళ్ళీ రాత్రికి అదే కారులో వెళ్ళిపోవాలి. అదేమిటి 2 రోజులైనా ఉండకుండా? వచ్చే నెలలో మళ్ళీ వస్తానే, అప్పుడు ఎన్ని రోజులు ఉండమంటే అన్ని రోజులు ఉంటా. కానీ ఈ కుక్క ఎవరదే? మందే అక్క, ఈ మధ్యనే కొన్నారు నాన్న. దాన్ని నీకు చూపించినట్టు కూడా ఉంటుందని తెచ్చేశాను. బాగుంది కదూ? భలేగా ఉందే బుజ్జిమొండ. ఇంకేంటి విశేషాలు? నా విషయం మామూలే. చదువు అయ్యాకే పెళ్ళని తేల్చి చెప్పేశాను. నీ సంగతి ఏమిటి? ఎలా ఉంది లైఫ్? ఏదో ఇడ్చేస్తున్నాలే బండి. పెళ్ళై 2 సంవత్సరాలైనా కాకుండా ఇంత నిరాశ ఏమిటి? బావ ఎలా ఉన్నాడు? సంసారం ఎలా ఉంది అసలు? పర్వాలేదులే. అదేంటి అలా అంటున్నావు? కొంపదీసి బావ కానీ ఏదైనా సెకండ్ సెటప్ అది చచ్చా అవేం మాటలే. ఆహా, ఏం లేదు. ఈ రోజుల్లో అది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది, అందుకని. అయ్యయ్యో, ఆయన దేవుడే బాబు. ఉండు, కాఫీ తెస్తాను, తాగుతూ మాట్లాడుకుందాం. అలాగేలే కానీ ఈ కుంభమేమిటి? ఫ్రెండ్స్ ఎవరైనా భోజనానికి వస్తున్నారా ఇవాళ? బహువచనాలు లేవమ్మా, అంతా ఏకవచనమే. ఒక్కడే ఆయన తరపు బంధువు. ఒక్కడు ఇంత తింటాడా? అయితే వాడు బంధువుగా అదే రా బంధువు. కోదండ రావటం గమనించి అంది కమల. అబ్బబ్బా, ఎండలు దంచేస్తున్నాయమ్మా, ఓ చెంబుడు మజ్జిగ ఇవ్వమ్మా. విమలను చూస్తూ ఈ పిల్లెవరో అన్నాడు కోదండం. కమల ఏమందంటే, విమల మా చెల్లెలు బాబాయ్ గారు. అలాగా, కోవా బెళ్ళలా ఉంది. ఏంటమ్మా, ఏంటి మీ ఊరు విశేషాలు అవి? ఏముందండి, జనం మామూలుగా ట్రాఫిక్ సెన్స్ లేకుండా బ్రతికేస్తున్నారు. ఆటో వాళ్ళు యథాప్రకారం స్ట్రైకులు చేసేస్తూ రేట్లు పెంచేసి రక్తం పీల్చేస్తున్నారు. బస్సులు స్విమ్మింగ్ కాంపిటీషన్స్లో ఎలా ఫస్ట్ రావాలా అని తెగ తాపత్రయపడిపోతున్నాయి. జనం రోజు చచ్చినట్టు బ్రతుకుతున్నారు. అప్పుడు కోదండం ఏమన్నాడు? మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందమ్మా నీకు అని విమలను చరుస్తూ లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడు విమల, ఇలా కొడుతున్నాడు ఇంటక్క, గట్టిగా ఓ 2 టెంకి జల్లలు ఇచ్చుకోనా? కమల, వద్దులే, బాగుండదు. ఆయనే మా ఇంటికి పట్టిన చీడ. లోపలికి పద, మొత్తం చెప్తా. కట్. ఇక తర్వాత దాంట్లో ఆఫీస్లో ఫోన్ మోగుతూ ఉంటుంది. సుందరం ఎత్తుతాడు. హలో, నేను బావా, విమలని. అరే విమల, ఎక్కడి నుంచి? మీ ఇంటి నుంచే. ఎప్పుడొచ్చావు? ఆ వివరాలన్నీ సాయంత్రం నువ్వు వచ్చాక చెప్తా, కానీ ఈ లోపల అక్కతో మాట్లాడు. ఫోన్ కమల చేతికిస్తుంది. హలో, ఏంటి కమల? గుడ్ న్యూస్ అండి, మన బాబాయిని విమల 1 గంటలో పంపించేస్తుందట. గంటలోప? అదెలా? అదంతా సస్పెన్స్ అట. ఆయన వెళ్ళిపోయాక చెప్తుందట. ఈలోగా మనం ఒక పని చేయాలట. ఏమిటది? బాబాయ్ రాగానే నేను మీకు ఫోన్ చేయాలట. మీరేమో బాబాయ్తో, నాకు సడన్గా ఎల్టీసీ శాంక్షన్ అయింది, వాడుకోకపోతే వేస్ట్ అయిపోతుంది, అంచేత నేను మా ఆవిడ 1 నెలల పాటు ఊళ్ళు తిరిగి రావాలి, అంతవరకు మీకు ఇబ్బంది లేకుండా మా మరదలు ఉంచుతున్నాం, మీరేం మొహం ఆడపడకండి అని చెప్పాలట. ఓకే, ఆ తర్వాత? నేను వెంటనే పెట్టేబేడా పట్టుకుని మీ ఆఫీస్కి వచ్చేసి సామాన్లు అక్కడ పడేసి పక్కనే థియేటర్ ఉంటే ఆ థియేటర్లో సినిమా చూస్తూ కూర్చోవాలట. బాబాయికి ఉద్వాసన చెప్పగానే విమల మీకు ఫోన్ చేస్తుందట. మీరు థియేటర్కి వచ్చి నాకు చెప్తే మనం తిరిగి సామాన్లతో ఇంటికి వచ్చేయచ్చట. అబ్బా, చాలా స్క్రీన్ ప్లే ఉందే. ఇంతకీ అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తుంది అబ్బా అన్నాడు సుందరం.
ఏమోనండి, నాకు అదే అర్థం కావట్లే. అడిగితే తెగ ఫోజు కొడుతుంది. ఇంతకీ అది చెప్పినట్టు చేద్దామా వద్దా? అంటే అయ్యయ్యో, ప్రసక్తి లేదు. ఆ బాబాయ్ గాడి పీఠం కదలడానికి ఎవరేం చెప్పినా చేస్తాను. ఇంకా క్వశ్చన్లు ఏం వేయకు, తను చెప్పినట్టు చేసేసేయి, ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు. విమల, ఏమన్నారు బావగారు? నువ్వు చెప్పినట్టు చేయమన్నారు. మరి ఇంకే అలా చేయి మరి. నాకెందుకో భయంగా ఉందే. అదిగో ఆ మెతకతనమే వద్దంది. అందుకే నువ్వు బావ ఇలా సఫర్ అవుతున్నారు. నేను చెప్పింది చెప్పినట్టు చచ్చినట్టు చెయ్యి, ప్లాన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కుక్క మరుగుతుంది. చూసావా, బల్లి శకునం పలికినట్టు సునకం పలికింది. సునకం శకునం విజయం తథ్యం. కమల సర్లే అని నవ్వుకుంటూ ఇక తర్వాతి కట్ అయిపోయిన తర్వాత ఇంకొక సీన్ స్టార్ట్ అవుతుంది. కోదండం వంటింటి ముందు తచ్చాడుతూ ఉంటాడు. కొద్దిగా తొంగి చూస్తూ, ఏమా విమల, వంట అయిందా? వెనక నుంచి వచ్చి టాప్ మని 2 చేతులతో బాదుతోంది విమల. వామ్మో, ఏంటిది? సారీ బాబాయ్ గారు, వీపు కనపడితే చాలేలా 2 చేతులతో అంటాం అలవాటైపోయింది చిన్నప్పటి నుంచి. ఇది ఎక్కడ అలవాటమ్మా? ఇంకాస్తుంటే పాసెర్ల పొడి బ్లోఅవుట్ లాగా నోట్లోంచి ప్రాణం జుయ్యుమని పోయి ఉండేది నాకు. సారీ బాబాయ్ గారు, మరోలా అనుకోకండి, క్షమించండి. ఈ అలవాటు మానుకోవాలని ఎంత ప్రయత్నించినా వీలు కావటం లేదండి. అందుకే మా ఊళ్ళో అందరూ నాకు ఎదురొస్తారే తప్ప వాళ్ళ వీపు కనపడేలా రారు. సర్లే అమ్మా, వంట అయిందా? ఓ, ఎప్పుడో అయిపోయిందండి. ట్రైన్కి టైం అయిపోతుందని అక్క ముందరే తినేసింది. ఫోన్లో మీ బావ నాకు అన్నీ వివరంగా చెప్పాడులే అమ్మా. అదే బాబాయ్ గారు, అక్కయ్యకి కంపెనీగా ఉంటుందని నేను కూడా తనతో తినేశాను. మీరు ఒక్కరే ఉండిపోయారు. ఏం పర్లేదమ్మా, అటువంటివి ఏం పట్టింపులేం లేవు నాకు. మరి వడ్డించనా బాబాయ్ గారు? అలాగేనమ్మా, కాస్త కాళ్ళు కడుక్కొని వస్తా. పెరట్లో కోదండం కాళ్ళు కడుక్కోవడానికి కాస్త వంగుతాడు. వడ్డిస్తున్న విమల గరిట పడేసి పరిగెట్టుకుంటూ వచ్చి దబాలున బాతుతుంది అతని వీపు మీద. వామ్మో! అతన్ని లేవనెత్తుతూ, సారీ బాబాయ్ గారు, వద్దనుకుంటూనే అనుకోకుండా ఇటు చూశాను, మీ వీపు కనిపించింది. కంట్రోల్ చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేశాను, నా వల్లగా అలా. చెప్పానుగా బాబాయ్ గారు, అదొక్కటే నా వీక్నెస్ అని. ఈ లెక్కన నేను ఎక్కువ కాలం బ్రతకనేమో తల్లి. ఏం చేయను బాబాయ్ గారు, ఈ పాడు అలవాటును తలుచుకుని లోపల నేను ఎంత కుమిలిపోతానో ఆ భగవంతుడికి ఒక్కడికే తెలుసు. లాభం లేదు. మీలాంటి పెద్దవారిని కొట్టిన ఈ చేతులు 2 ఉండటానికి వీల్లేదు. ఆ బండకేసి బాధేసి విరగొట్టేసేసుకుంటాను, లేదా స్టవ్లో పెట్టి కాల్చేసుకుంటాను. అంత పని చేయకు తల్లి, అంత పని చేయకు. ఎంతోమందికి అన్నం పెట్టాల్సిన ఈ చేతులు కాగతి పట్టడానికి వీల్లేదు. మరి ఎలా బాబాయ్ గారు? నేనే నా జాగ్రత్తలో ఉంటానులే అమ్మా. ఎప్పుడైనా పొరపాటున మారితే నా వీపు కనపడి నువ్వు బయలుదేరే ముందు సౌండ్ ఇయ్యమ్మ, తప్పుకుంటా. సరే బాబాయ్ గారు, వడ్డించాను రండి. ఇంతకీ నీకు వంటలు అవి చేతనవునా, లేక నన్నేమన్నా నేర్పించమంటావా? మీరు వంట నేర్పిస్తారా? మీ భావనడుగు. జీడిపప్పు వేపుడు నా ప్రత్యేకత. అయితే మీ దగ్గర అది తప్పకుండా నేర్చుకుంటాను. ఏదో నా వరకు మా అక్క కన్నా బాగానే వండుతానంటారు మా ఇంట్లో. మరి ఇకనే ఈ నెల్లాళ్ళు మీ బాబాయ్కి మృష్టాన్న భోజనమే అన్నమాట. అంతే బాబాయ్ గారు, అంతే. అది సరే, నీ పెళ్ళి ఏర్పాట్లు ఏం చేయలేదా మీ పెద్దాళ్ళు? చేస్తున్నారండి. ఈలోగా నేను ఒక వ్రతం పూర్తి చేయాలటండి, అందుకే ఇక్కడికి వచ్చాను. వ్రతమా? ఏమిటది? అదే బాబాయ్ గారు, పెళ్ళయి పిల్లలు పుట్టకపోతే నాగదోషం ఉందని పూజలు అవి చేస్తారు చూడండి. అలా పెళ్ళికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్న ఇంట్లో అందరికీ పెళ్ళి ఆఖరి పిల్లకి మాత్రం పెళ్ళి కాకపోతే ఆ పిల్లకి భైరవ దోషం ఉన్నట్టు లెక్కట. ఆ భైరవ దోషం పోగొట్టుకోవడానికి ఇలా రావాల్సి వచ్చింది. ఇదేమి దోషం అమ్మా? భైరవ దోషమా? కొత్తగా ఉందే. అవును బాబాయ్ గారు, మా ఆస్థాన ఫ్యామిలీ జ్యోతిష్యుడు చెప్పాడు. ఆయన చెప్పినవి ఇది వరకు చాలా కరెక్ట్ అయినవి కూడా. అలాగా, ఆ దోషం పోగొట్టుకోవడానికి ఏం చేయాలట? అదంతా ముందు భోంచేశాక తాంబూలం ఇస్తూ చెప్తానే. ఓహో, తాంబూలం కూడా ఉందా ఇవాళ? అవును బాబాయ్ గారు, మీరు తృప్తిగా తిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి నా వ్రతానికి సహకరించారనుకోండి, ఆ భైరవ దోషాన్ని ఇట్టే పోగొట్టేసుకుంటాను. నాకు హెల్ప్ చేస్తారు కదా మీరు బాబాయ్ గారు అని గద్గద స్వరం తెచ్చేసుకుంటూ అంది. కోదండం, అయ్యో ఎంత మాట తల్లి, అదేమిటో చెప్పు, చిటికలో చేసేస్తాను. మరి ఈ నెల రోజులు మీరు నా వంట సుష్టుగా తృప్తిగా తినాలి. రుచిగా చేసే హామీ నాది. ఒక్క మెతుకు కూడా మిగలకుండా తినే పూచి మీది. అది ఈ వ్రతంలో ఒక భాగం.
ఓసి ఇంతేనా? దీనికి ప్రత్యేకంగా కష్టపడవలసిన పనే లేదు. రోజు నేను చేసే పనే అది. హ్యాపీగా తింటాను. కంచాన్ని నాకి నాకి మొత్తం వంటంతా తినేసిన తర్వాత ఆహా, అమృతప్రాయంగా ఉంది. ఇలా ఉంటే ఒక్క నెల్లాళ్ళేం కర్మ, తరాల తరబడి తినమన్నా తినచ్చు. ఓహో, ఒక్క ముక్కలో అద్భుతం, రెండు ముక్కల్లో మహా అద్భుతం. థ్యాంక్ యూ బాబాయ్ గారు, థ్యాంక్ యూ. మీరు ఇలాగే ఇంత ఇష్టంగానే తింటే నా వ్రతం నిర్విఘ్నంగా దిగ్విజయంగా పూర్తయిపోతుంది, నాకు పెళ్ళైపోతుంది. తప్పకుండా అవుతుందమ్మా. దానికి నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. ఆ కుక్కని బయట కట్టేయలేకపోయావటమ్మా. అది చూడు ఎలా చూస్తుందో చండాలంగా. దయచేసి దాన్ని మాత్రం ఏమనకండి బాబాయ్ గారు. నా వ్రతంలో అది కూడా భాగం. మీరు చేతులు కడుక్కురండి. మీ పాదాలకు నమస్కరించి తాంబూలం ఇచ్చి మొత్తం వ్రతం గురించి చెప్తాను. కోదండం చేతులు కడుక్కుంటూ ఉంటాడు. వీపు కనిపిస్తూనే ఉంటుంది. విమల దూరం నుంచి కూ అంటూ రైలు ఇంజిన్ సౌండ్ ఇచ్చి పరిగెత్తబోయింది. కోదండం తుళ్ళిపడి ఇటు తిరిగిపోయి వెనక్కి తల వీపు తిప్పకుండా వాష్ బేసిన్లో విచిత్ర భంగిమల్లో చేయి కడుక్కుంటూ ఉండగా విమల ఆగిపోతుంది. కోదండం తనలో తను అమ్మయ్య బ్రతికాను, లేకపోతే తిన్నదంతా కక్కేటట్టు కొట్టుండేది. దీని వీక్నెస్కి నీ పెట్ట. చేతులు తుడుచుకుంటూ వచ్చి తాంబూలం అందుకుని, ఓహో అద్భుతంగా రాశావమ్మా, ఆకులకు సున్నం అన్నీ సమపాళలో ఉన్నాయి. ఓహో బ్రహ్మాండం, అద్దిరిపోయింది నాలుక. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తూ. ఇక చెప్పమ్మా నీ వ్రత విధానం కథా కమామీషు. అంటే అదే బాబాయ్ గారు, ఆ కుక్క లేదు, అది ఓ రోజు మా ఇంటికి సడన్గా వచ్చేసింది. ఎంత అదిలించినా పోలేదు అది. మా అందరి కాళ్ళు నాకుతూ అలా ఉంది. అదే సమయానికి పెళ్లి సంబంధాల కోసం నా జాతకం చూస్తున్న మా జ్యోతిష్కుడు కూడా అక్కడే ఉన్నాడు. జ్యోతిష్కుడు ఏంటమ్మా, కనిష్కుడిలాగా జోస్యుడు అనాలి. అదేలేండి బాబాయ్ గారు, ఆయన దీన్ని చూసి చెప్పాడు. ఏమని? 3 తరాల ముందు ఆ కుక్క మా ఇంట్లో పాలేరుగా పనిచేసిందట బాబాయ్ గారు. మా ముత్తాతలు ఆ పాలేరుకి సరిగ్గా తిండి పెట్టేవారు కాదంట. దాంతో మా వంశం ఆ పాలేరుకు రుణపడిపోయింది. ఆ రుణం తీరితే కానీ మా ఇంట్లో ఆఖరి పిల్లకి పెళ్లి కాదట. ఆ పాలేరు ఈ జన్మలో కుక్కగా పుట్టిందన్నావు కదా, కుక్కకు రుణం ఎలా తీర్చుకుంటారు? అది మనలాగా షడ్రసోపేతమైన భోజనం చేయలేదు కదా. అందుకే బాబాయ్ గారు రోజు కాఫీ టిఫిన్ భోజనం అన్నీ దానికి ఓ ప్లేట్లో పెట్టి అది తిన్న తర్వాత ఆ ప్లేటు కడగకుండా అందులోనే సుష్టిగా తినగలిగిన గెస్ట్కి నెల్లాళ్ల పాటు పెట్టాలట. ఆ నెల్లాళ్ల పాటు ఆ గెస్ట్ ఏం తిన్నా ఏం తాగినా అవన్నీ ఈ కుక్క ప్లేట్లోనే. అది తిన్న తర్వాతే. అంతేకాకుండా ఈ గెస్ట్ తింటున్నప్పుడు తాగుతున్నప్పుడు ఎదురుగా ఈ కుక్క కూర్చోవలసిందే. ఈ కుక్క కూర్చోకపోయినా ఆ అతిథి దేవుడు మధ్యలో ఎక్కడైనా బ్రేక్ ఇచ్చినా మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టి మరో నెల్లాళ్ళు చేయాలట. అన్నీ కోదండం ఊహించుకుంటూ ఉంటే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. అలా ఆ అతిథి దేవుడు వరుసగా ఒక నెల్లాళ్ల పాటు మనస్ఫూర్తిగా సుష్టుగా తృప్తిగా పొట్ట పగిలేటట్టు తింటే దాని రుణం తీరిపోతుంది. మా ఇంటికి పట్టిన భైరవ దోషం తీరిపోతుంది. నాకు పెళ్ళైపోతుంది బాబాయ్ గారు. అంటే తల్లి, ఇప్పుడు నాకు పెట్టిన ప్లేటు ఆ కుక్క తిన్నదే బాబాయ్ గారు. కుక్క తిన్నదా? చూసారా, ఏదైనా సరే ఇట్టే వాసన పసికట్టేసే మీరు కూడా కనుక్కోలేకపోయారు. అంత శుభ్రంగా నాకేస్తుందండి మా కుక్క. అచ్చం కడిగినట్టే ఉంటుంది ప్లేటు. మొత్తానికి మొదటి రోజు మొదటి పూట మీ దయ వల్ల వ్రతం విజయవంతంగా ముగిసింది బాబాయ్ గారు. ఇలాగే మిగిలిన రోజులు కూడా మీరు నాకు సహకరించారనుకోండి, నాకు పెళ్ళైన తర్వాత పుట్టే పిల్లలందరికీ మీ పేరే పెట్టుకుంటాం బాబాయ్ గారు. నాకు తెలుసు బాబాయ్ గారు, మీరు సత్యసంధులు, మాట మీద నిలబడే మనిషి అని. మీరు మాట ఇచ్చారు కదా, తప్పకుండా నిలబెట్టుకుంటారు. నాకు భైరవదేశం పోతుంది, అతి త్వరలోనే పెళ్ళి అయిపోతుంది. ఆహనా పెళ్ళి అంట, ఓహోనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహోనా పెళ్ళంట. తల్లి విమలమ్మ, తల్లి ఒక్కసారి ఇటు చూడమ్మా. ఏంటి బాబాయ్ గారు? అంటే నాకు కూడా మాట నిలబెట్టుకోవాలని, నీ వివాహ సమయంలో శక్తి వంచన లేకుండా సహకరించాలని ఉంది. కానీ నేను వచ్చిన పని ఏదో ఇవాళే అయిపోతుందని మా లాయర్ అన్నట్టు గుర్తు. అంచేత నేను మా లాయర్ దగ్గరికి వెళ్ళి సంగతి కనుక్కుని నా పని అయిపోతే అట్నుంచటే వెళ్ళిపోతే మరి మరోలా అనుకోకే. అయ్యో బాబాయ్ గారు, మీరు వెళ్ళిపోతే ఎలాగండి? మీ మీద ఇన్ని ఆశలు పెట్టుకున్నాను, పైగా వ్రతం కూడా మొదలెట్టేసాం. మధ్యలో ఆగితే అమ్మో నా పెళ్ళి కూడా ఆగిపోతుంది బాబాయ్ గారు. అంచేత మీ పని అయిపోయినా సరే ఇంటికి వచ్చేయండి, నెల్లాళ్ళు పోయాక ఎదురు కానీ. అది కాదమ్మా, పోనీ మీరు ఎక్కడ ఏ బంధువులు ఇంట్లో ఉంటారో చెప్పండి, అక్కడికి రోజు నేనే కుక్క ప్లేట్లో భోజనం టిఫిను కాఫీ అన్నీ తీసుకొస్తాను.
అబ్బాబే లేదమ్మా, ఇంకే బంధువు ఇంటికి పొరపాటును కూడా వెళ్ళను. సరాసరి నా కొంపకే పోయి మా ఆవిడ వంట ఏ ప్లేట్లోనూ కాకుండా అరిటాకులో తింటూ బ్రతుకుతాను. మరి నా వ్రతం, నా భైరవ దోషం కొన్నాళ్ళు పోయాక బ్రతికి బాగుంటే మళ్ళీ కనిపిస్తానమ్మా. వస్తానమ్మా, ఇప్పటికే కడుపులో శంఖాల మోతలు కత్తుల చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. వస్తానమ్మా మరి. సరే బాబాయ్ గారు, మీరు తప్పకుండా రావాలి. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను నేను. మీరు ఇక్కడికి ఎప్పుడు వస్తే అప్పుడే నేను కూడా మా కుక్కతో వచ్చేసి మొదలు పెడతాను వ్రతం. అలాగేనా? అలాగే తల్లి, అలాగే. ఆల్మోస్ట్ తప్పించుకుని వెళుతూ బట్టల సంచిని ఒంగుని తీసుకుంటాడు. విమల తన వీపు వైపు చూసి కూ అని ఒక రైలు ఇంజన్ సౌండ్ ఇస్తుంది. కోదండం తుళ్ళిపడి అటు ఇటు తిరుగుతాడు. విమల పరిగెడుతూ దగ్గరకు వస్తూ ఉంటుంది. స్టాప్ బ్లాక్లో కోదండం అయ్యా బాబోయ్ అంటూ అదృశ్యం అయిపోతాడు. పరిగెత్తుకుంటూ వచ్చిన విమల కోదండం ఉన్న ప్లేస్లో ఉన్న ఖాళీని చూసి నడుము మీద చేతులు పెట్టుకుని మాయా బజార్లోని మాయా శశిరేఖ పోర్షన్ వేసిన సావిత్రిలాగా పగలబడి నవ్వుతూ ఉండగా కమల సుందరం రావటం, వాళ్ళకి విమల జరిగింది చెప్పటం, అందరూ ఆనందంగా నవ్వుకుంటూ ఉండటం ఇవన్నీ ఫ్రీజ్ షాట్స్లో కనిపిస్తూ ఉండగా సర్వర్ ధైర్యంగా వచ్చి ప్లేట్లు పెడుతూ ఉంటాడు. విమల చెప్పిందంతా విని సుందరం యాహూ అని అరిచాడు. సర్వర్ అదిరిపడి ప్లేట్ కింద పడేసి లేచి తిట్టుకుంటూ ప్లేట్లను తొక్కేస్తూ టోపీ తీసి మేనేజర్ నెత్తి మీద పెట్టేసి బయటికి వెళ్ళిపోయాడు. కమల, విమల, సుందరం నవ్వుకుంటూ ఉండగా అదండి కథ. చివరికి వీళ్ళిద్దరు ఎన్ని ప్లాన్లు వేసినా అవ్వలేదు, కానీ ఆ మరదలు ఒక్క ప్లాన్ వేసింది, మొత్తం ఆయనే పరిగెట్టి పారిపోయాడు. అలాంటి వాళ్ళు ఉండాలి. మేబీ ఇలాంటి వాళ్ళకి తప్పదు. థ్యాంక్ యూ. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఈ సీరియల్. ఇంకొకటి ఏంటంటే, నేను మొదట చెప్పడం మర్చిపోయాను. మీరు ఎప్పుడైతే ప్రతి కథకి లైక్ కొట్టడం స్టార్ట్ చేస్తారో అప్పుడే ఆ కథ ఇంకా కొంతమందికి వెళ్తుంది, ఇంకా కొంతమందికి చేరవేస్తుంది యూట్యూబ్. అలా కాకుండా మీరు లైక్స్ కొట్టక ఒకటో రెండో లైక్స్ కొడితే దాన్ని యూట్యూబ్ తీసుకోదు. ఎందుకంటే అందుకనే అంత ప్రజాదరణ రావట్లేదు నా కథలకి. మీరు ఆ విధంగా కనుక నాకు సహకరించినట్టయితే ఆ కథ చాలామందికి వెళ్తుంది. అలాగే ఈ శ్రీనివాస్ని మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.